హలో హాయ్ ఫ్రెండ్స్, మేము మళ్ళీ బెంగళూరుకి అయితే వచ్చేసినాం అనమాట. మీకు విశేషమైన చెప్పాలని చెప్తున్నాను అనమాట. ఏం లేదు, ఇక్కడ బెంగళూరులో 6 ఇంచులు పెంతిమి మాత్రమే వేస్తారనమాట. చూడండి, ఇక్కడ మనకు 9 ఇంచులు గోడ, మనము మన సైడ్ అయితే 9 ఇంచులు వేసుకుంటాం. ఇక్కడ పెంతిమి ఓన్లీ 6 ఇంచులు మాత్రమే వేసుకున్నారు. ఇక్కడ చాలా బెనిఫిట్ మిగులుతుంది. కాంక్రీట్ అలాగా రాడ్లు అనేది హెవీ వేస్తారనమాట. ఇక్కడ స్టార్టర్లో అనేది మనము కలములకు మాత్రమే వేస్తాం, కానీ ఇక్కడ దారం కట్టుకొని లెవెల్గా అంటే మూల మట్టలు అన్నీ రావడానికి మాత్రం స్టార్టర్లో దారం కట్టుకొని మట్టుకొలతన మొత్తం వేసేస్తారనమాట. ఇక్కడ స్టార్టర్ అనేది చూపిస్తా చూడండి. ఇది స్టార్టర్ అనమాట. ఇక్కడ మాత్రమే వేయరు, ఇది దారం కట్టుకుని ఉంటారు. మూలకు ఎంత కావాలో అంతవరకే గోడ, అది ఎంత కావాలో అంతే వస్తుంది అనమాట. అక్కడి నుంచి అక్కడ వరకు ఎక్కడ పింది బీమ్ అనేది వస్తుందో అక్కడ వరకు స్టార్టర్ అనేది వేసి ఉంటారు. మనం దానిపైన ప్లేవుడ్ని మేక్ కొట్టుకొని ప్లేవుడ్లు దానిపైన పెట్టి సైడ్ పెట్టుకుంటాం అనమాట. వీళ్ళు సైడ్ పెట్టడానికి కూడా వీళ్ళు టకటక అవుతుంది. ఇది 6 ఇంచులు మాత్రమే. చూడండి, కాంక్రీట్ చాలా బెనిఫిట్ మిగులుతుంది అనమాట. అంటే గోడలు కట్టిన తర్వాత స్టాండర్డ్ ఉంటుందో లేదో అనుకుంటారేమో. కాలములు కూడా 6 ఇంచులే. గోడ అనేది డస్ట్ కడతారు కాబట్టి, డస్ట్ అది రాయితో తయారై ఉంటుంది డస్ట్ కాబట్టి. ఇక్కడ ఇసుక లేదు, గోడలు చాలా స్టాండర్డ్గానే ఉంటాయి. బేల్దారులు కాబట్టి దారానికి కట్టుకొని ఇలా స్టార్టర్లు వేయడం వల్ల పని ఒక రోజు లేట్ అవుతుందేమో, కానీ నీట్గా ఉంటుంది పని. కాబట్టి మన ఊర్లో ఇలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంటోళ్ళు కూడా చాలా మిగులుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే బెంగళూరులో మరిన్ని విషయాలు మీకు చెప్పడానికి వీలుంటుంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన ఉంటే షేర్ చేయండి.